నేను బైబిల్ చదువుతున్నప్పుడు అండి నాకు కొంచెం బాధ కలిగించే మాట ఒక చోట నాకు కనిపించిందండి. అదేంటంటారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనములో ఒక మాట ఉంది. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. యేసు ప్రభు మంచి బోధకుడు, మంచి వైద్యుడు, సర్వశక్తిగల దేవుడు. చనిపోయిన వారిని బ్రతికించాడు, దీర్ఘకాల రోగులను స్వస్థపరిచాడు, భయంకరమైన పాపాత్ములను ఆయన దయ చూపి వారికి మారు మనసునిచ్చాడు. యేసు ప్రభు ఒకరోజు ఒక ప్రాంతంలో 13వ అధ్యాయంలో ఎంతో సుదీర్ఘమైన వాక్యాన్ని వారికి బోధించాడు ప్రభు. వారందరూ విన్నారండి. ఇది బహుశా నజరేతులో జరిగిన సందర్భమేమో అని నాకు అనిపిస్తుంది. 53వ వచనములో చదివితే ఆయన ఉపమానం చాలించిన తర్వాత అందులో ఎవరూ విశ్వాసులుగా కనిపించలేదు. వారి అవిశ్వాసమును బట్టి ఈ వాక్యం వింటున్న మీతో నేను కొంచెం సూటిగా మాట్లాడవచ్చా? మీరు ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నారు? మీలో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ఆత్మీయత, ఆత్మలో ఫలాభివృద్ధి, వినయం, విధేయత, అవిధేయతలకు దూరంగా ఉండటం, పాపిష్టి పనులు మానటం, చెడ్డవారితో స్నేహాన్ని తెంచుకోవటం, పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకటం, వాక్యానికి లోబడటం, వాక్యానుసారంగా జీవించటం మీ జీవితాల్లో మీరు అలవాటు చేసుకున్నారా? ఎంతో కాలం నుంచి మీరు వాక్యం వింటున్నట్టున్నారు. ఎంతోమంది బోధకులు ఈ మధ్య బోధించటం మీరు వింటున్నట్టున్నారు. ఈ రోజుల్లోనండి బోధలకేమి కొదువు లేదండి బాబు, ప్రసంగికులకేమి కొదువు లేదండి. ఎంత బోధో, ఎంత వాక్యమో భూమి మీద ప్రజల మధ్యలో. చెప్పేవారికే మళ్ళా, వినేవారికే మళ్ళా, చెప్పేవారికే మళ్ళా, వినేవారికే మళ్ళా, చేసేవారికి మళ్ళా ప్రార్థన, వచ్చేవారికి మళ్ళా రావటం. మంచిదేనండి, అది తప్పు కాదు. కానీ మన ఆత్మీయ జీవితంలో ఏమైనా విశ్వాసపు ఎదుగుదల కనిపిస్తుందా? ఆత్మఫలమేమనగా అని గలతీ పత్రికలో పౌలు గారు చెప్పుతూ ఆత్మఫలాల్లో ఒక ఫలం విశ్వాసం అని చెప్పాడు. విశ్వాసం లేకపోవటం కూడా పాపమే కదా. ఈ వాక్యం వింటున్న మీరు జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాల్సమా? ఈ రోజుల్లో అనేకులు వాక్యం వింటున్నారు కానీ దానికి విధేయులు కావట్లేదు, దాని జీవితంలోకి తీసుకోవట్లేదు. ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునే వ్యక్తులుగా మనుషులు కనిపించటం లేదు. వారి అవిశ్వాసమును బట్టి వారి మధ్యలో ఆయన అనేక అద్భుతములు చేయలేదు. ఈ మధ్య ఈ వాక్యం వింటున్న నా ప్రియ సోదరుడా, నీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదంటే, దేవుని కార్యాలు నీవు రుచి చూడలేకపోతున్నావంటే, నీ ప్రార్థనలకు జవాబు పొందలేకపోతున్నావంటే నీ ఆత్మీయ లోపం ఏదైనా ఉందేమో ఒక్కసారి చూసుకోకూడదా? ఒక్కసారి గ్రహించుకోకూడదా? విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, నమ్మకంతో ప్రభు సన్నిధిలో మొరపెడితే, ఆయన అడిగిన వాటికంటే, ఊహించని వాటికంటే అద్భుతమైన కార్యాలు, గొప్ప మేలులు చేయగలను నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవిశ్వాసము ఒక వ్యక్తి జీవితంలో జరిగే గొప్ప కార్యాలు జరగకుండా అది అడ్డుకుంటుందండి. ఇశ్రాయేలీయులు కానాను దేశానికి వెళ్ళకపోవటానికి కారణం వారి అవిశ్వాసమే కదా, వారి అపనమ్మకమే కదా. వారి అవిశ్వాసమును బట్టే కదా వారు కానాను వెళ్ళలేకపోయారు. అవిశ్వాసము ఎంత ఘోరమైన పాపం. హెబ్రీ పత్రికలో ఉంది, విశ్వాసము కానిది ఏదో అది పాపము. వాక్యం వింటం అలవాటు చేసుకునే దానికంటే
వాక్య ప్రకారం జీవించే వారిగా బ్రతకటం నేర్చుకుందాం. దేవుడు మీ కట్టి భాగ్యము విశ్వాసము కలుగు చేయనుగాక. ఆమేన్.